దేవుని బిడ్డలారా, దేవుని కొరకు పాటు పడేవారు కొంతమంది ఉంటారు. వారి పేర్లు భూలోకంలో ఎవరికి తెలియకపోవచ్చు, వారికి గుర్తింపు లేకపోవచ్చు, సంఘంలో లేకపోవచ్చు, సమాజంలో లేకపోవచ్చు. లేకపోతే క్రైస్తవ సమాజం ఉంటుంది చూసారా, ఫ్లెక్స్లు ఉంటాయి చూసారా, ఆ ఫ్లెక్స్ల మీద మీ ముఖములు కానీ మీ పేర్లు కానీ కనబడకపోవచ్చు. ఫేస్బుక్లో మీరు ఫేమస్ కాకపోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో మీకు అకౌంట్ లేకపోవచ్చు, యూట్యూబ్లో మీకు ఛానల్ లేకపోవచ్చు. కానీ బైబిల్ మీద చెయ్యేసి చెబుతున్నాను, మీ పేర్లు జీవ గ్రంథములో అద్భుతమైన దేవుని యొక్క కుమారుడైన యేసయ్య చేతితో అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఎవడునో వాటిని చెరిపివేయలేడని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి తనివి తీరా దేవునికి మహిమ చెల్లిద్దాం. ప్రతి సంఘములో ఇలాంటి వారు కొంతమంది ఉంటారు. వాళ్ళు దేవుని కొరకు పాటు పడతారు, కానీ వాళ్ళని ఎవరు పట్టించుకారు, వారికి గుర్తింపు ఉండదు. దేవుని కొరకు వారు శ్రమ పడతారు, వారి రక్తాన్ని చెమటగా మారుస్తారు, దేవుని కొరకు వారి ఎనర్జీని వాడతారు, దేవుని కొరకు వారి తలాంతులను వాడతారు, దేవుని కొరకు వారి శక్తిని వాడతారు, దేవుని కొరకు తమ బలాన్ని వాడతారు, దేవుని కొరకు వారి తలాంతులను వాడతారు. ఎవ్రీ టాలెంట్ గాడ్ హెస్ గివెన్ టు దెమ్, దే యూజ్ ఇట్ ఫర్ ద చర్చ్, ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎట్ నోబడీ రికగ్నైజ్ దెమ్. బహుశా కొన్నిసార్లు అనిపించవచ్చు, ఇన్ని తిప్పలు పడుతున్నాం మనం దేవుని మందిరం కొరకు, దేవుని యొక్క సంఘం కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు, ఎవరో మనల్ని పట్టించుకోరు, ఎవరో మనల్ని గుర్తించరు. గుర్తింపు కొరకు పాటు పడేవారు కలవరపడతారు. గుర్తింపు కొరకు ప్రాకులాడి, గుర్తింపు కొరకు మాత్రమే ఆరాధనకు వచ్చి, గుర్తింపు కొరకు మాత్రమే దేవునికి పరిచర్య, దేవుని కొరకు కార్యాలు చేసేవారు డిసప్పాయింట్ అయిపోతారు. నేను దేవుని కొరకు చేస్తున్నానని చేసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు గొంతులు వేసుకుంటూ హానోకు దేవునితో నడిచి దేవుని ఇంటికి వెళ్ళిపోయి చూసారా, అలా వెళ్ళిపోతాం అంతే. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చేయలేదు.